కాంగ్రెస్ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలపై కేటీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపడుతున్నట్లు మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ తెలిపారు. ఎన్నికల సమయంలో ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేస్తామని అన్నారు. బోనస్ ఇస్తామని హామీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు కేంద్రం కేటాయించిన కోటా మేరకే కొనుగోలు చేస్తామంటూ మాట మార్చి రైతులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఉచిత విద్యుత్, రైతు బంధు, రైతు బీమాతో వ్యవసాయం పండుగలా సాగిందని గుర్తు చేశారు. ప్రస్తుతం రైతు బంధు, రుణమాఫీ సక్రమంగా అమలు కాక ధాన్యం కొనుగోళ్లలో జాప్యంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చేస్తున్నటువంటి అంశాలు నిజంగా మళ్ళీ తెలంగాణ రాష్ట్రం రాకముందు ఎట్లయితే తెలంగాణలో కరెంటు లేకుండే, అదేవిధంగా నీళ్లు లేకుండే, అదేవిధంగా పంటలు కూడా ధాన్యాన్ని కొనుగోలు చేసేటువంటి పరిస్థితి లేకుండే, తెలంగాణలో ఆకలి చావులు, ఆత్మహత్యలు ఉన్నటువంటి పరిస్థితిని తిరిగి మళ్ళీ ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి పాలనలో ఒక అద్భుతమైనటువంటి రైతు విధానాలను ఎంత గొప్పగా అంటే దేశ చరిత్రలో ఎక్కలేనటువంటి విధంగా అమలు చేస్తామని చెప్పి మాది రైతు ప్రభుత్వం అని గప్పాలు కొట్టినటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ ఇవాళ ఎటువంటి పరిస్థితికి వచ్చిందంటే ఎన్నికల కంటే ముందేమో ప్రతి ధాన్యపు గింజ కొంటాం అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి నిన్న మొన్న 15 రోజుల కింద కూడా చివరి ధాన్యపు గింజ వరకు కొనుగోలు చేస్తామని చెప్పి నిన్న పలు పత్రికలలో అన్నిట్లో కూడా ఇదే ప్రధాన శీర్షికగా రావడం నిజంగా ఈ రేవంత్ రెడ్డి మోసానికి, రేవంత్ రెడ్డి చేసినటువంటి రైతుల వ్యతిరేక విధానాలకు తార్కాణం. కేంద్రం కోట ఎంతో అంతే పంట కొంటామని